బిజినెస్ లేదన్న మాట అవాస్తవం అండి. బిజినెస్ లేదని ఏం లేదు. బిజినెస్ ఉంటే ఇప్పుడు పండుగల సీజన్ ఉందనుకోండి కొద్దిగా బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదో మంచి రోజులు లేవనుకోండి అప్పుడు బిజినెస్ తక్కువ ఉంటుంది. సో కొన్ని రోజులు అన్ని 365 డేస్ బిజినెస్ ఉండాలని ఏం లేదు కదా. కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. కరెక్ట్. డిపెండ్స్ అపాన్ వేరియస్ సిచ్యువేషన్స్. సో అట్లా ఇప్పుడు ఈ లాస్ట్ ఏదైతే ఒక 3-4 మంత్స్ హైడ్రా వచ్చినప్పుడు బిజినెస్ లేదు అన్న మాట రియల్గానే వాస్తవము. లేదు అనలేము కానీ ఒక 20-30% తగ్గిండొచ్చు. అది ఓన్లీ క్లారిఫికేషన్ మిస్ అయ్యి మన పబ్లిక్లో ఒక ఫియర్ ఫ్యాక్టర్ స్ప్రెడ్ కావడం వల్ల అటువంటిది వచ్చింది. సో అట్ ద మూమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇవన్నీ అడ్రస్ చేయడానికి. మా అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వగానే మన నారాయణకో తరఫున ఇమ్మీడియట్గా మన గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యారు. బట్టి విక్రమార్క గారు మనకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. బిల్డర్స్ అందరితో కూడా అన్ని డౌట్స్ తీసుకొని వెంటనే స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సీఎం గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు దీనిపైన. మేమందరం బిల్డర్స్ తరఫున కూడా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిజ్ ఇన్స్టెంట్ డిసిషన్స్ బీయింగ్ టేకెన్ బై హిమ్ అండ్ ఈజ్ ఆల్సో హిజ్ గవర్నమెంట్. అండ్ సో పాజిటివ్ నోట్గా మార్కెట్ లాస్ట్ ఒక 10-15 డేస్ చూస్తేనే మీరు చాలా చేంజెస్ వచ్చేసాయి. దెన్ అగైన్ ద యాక్టివిటీ హాజ్ అగైన్ స్టార్టెడ్. సో ఈ పాజిటివ్ నోట్ ఈ సంక్రాంతి వరకు ఇప్పుడు పండుగల సీజన్ కదండి. వీఆర్ హోపింగ్ మోర్ టు రివైవ్. రైట్. ఎస్పెషలీ వాసవి ఓన్లీ కన్స్ట్రక్షన్ ఒకటే చూస్తుందండి, లేకపోతే లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం లాంటివి లింకప్ అయి ఉన్నారు? లోన్స్కు థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారండి. మేము ప్రొవైడ్ చేయము లోన్స్. ఓన్లీ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటారు. వాళ్ళతో కస్టమర్స్కు రెఫరెన్స్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఇందాక అన్నారు మీరు మెట్రోది సమ్ ఎయిర్ వాక్ వే ఇస్తున్నాను, అలాంటివి ఇటు సైడ్ ఏమైనా చేస్తున్నారండి? అటువైపే చేశారు ప్రస్తుతానికి. ఇస్ దట్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అలా మీరు చేస్తారు? మెట్రో కనెక్టివిటీకి ఇంతవరకు ఏ సిటీలో ఏ ప్రాజెక్ట్కు కనెక్టివిటీ లేదండి. ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్ సిటీ. అండ్ ఆల్సో ఎల్ఎన్టీ వాళ్ళతో మేము స్టేషన్ నేమింగ్ రైట్ తీసుకున్నాం కాబట్టి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా రీనేమ్ చేసి వాసవి ఎల్బీ నగర్ అని పెట్టారు. సో నౌ ద స్టేషన్ ఇస్ నోన్ యాజ్ వాసవి ఎల్బీ నగర్. రైట్. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఈ పేపర్స్ మీరు చెక్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఇబ్బందే అని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. బట్ నిజానికి ఎగ్జాక్ట్గా అంటే మీరు ఏం చెప్తారు సార్? ఏమేమి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నిజంగా బిల్డర్ దగ్గర నుంచి కస్టమర్ వరకు చెక్ చేసుకోవాల్సింది ఏంటి? మీరు అందరూ ఎవరు కూడా కస్టమర్స్కు ఒకటి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి, ఏ బిల్డర్ కూడా నేననే కాదు అనుమతులు లేకుండా ఏ నిర్మాణం అనేది చేపట్టరు. ఇది ఏదో ఒక ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకొని ఫామ్ హౌస్లో ఉండడము, సొంత ఇల్లు కట్టుకోవడం కాదు. ఎవరు కూడా నిర్మాణ సంస్థలు నిర్మాణం చేసేది ఒక ఎదుటి వ్యక్తికి అమ్మడానికి. లాంగివిటీ బిజినెస్లో ఉండాలి, లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా అటువంటి అతిక్రమించి రూల్స్కు అగెనెస్ట్గా పోయి ఎటువంటి పనులు చేయరు. మేమనే కాదు, ఎవరు కూడా చేయరు. ఎందుకంటే ఒక 100 పీపుల్కు 200 పీపుల్కు మనము అపార్ట్మెంట్స్ సేల్ చేసి థర్డ్ పార్టీకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం లయబుల్ అవుతాం అటువంటి దానికని చెప్పి ఇండస్ట్రీలో ఎవరు కూడా అటువంటి ప్రాక్టీసెస్ అడాప్ట్ చేయరు. సో అందరూ కూడా అనుమతులకు లోబడే నిర్మాణాలు చేపడతారు. అయితే దీనికి మనం తీసుకుంటే కనుక కస్టమర్స్ అందరు కూడా ఈ హైడ్రా వచ్చిన తర్వాత లేక్స్, హెచ్ఎండిఏ లేక్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది మనకు. అందులోకి వెళ్తే ఎవ్రీ లేక్ నోటిఫై ఉంది. దాంట్లో బఫరు, ఎఫ్టిఎల్ జోన్స్ అనేటివి మీకు కనిపిస్తున్నాయి. కాకపోతే దాంట్లో ఏ లేక్ కన్నా ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఫైనల్ నోటిఫికేషన్ ఆఫ్ మ్యాప్ అని 2 ఉంటాయండి. ఈ ప్రిలిమినరీ నోటిఫై అయిన లేక్స్ కొన్ని ఉన్నాయి, ఫైనల్గా నోటిఫై అయిన లేక్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఈ మధ్యలో ప్రిలిమినరీ లేక్ నోటిఫికేషన్కు ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని అడ్రస్ చేసి మళ్ళీ గవర్నమెంట్ వాటి అన్ని చక్కదిద్ది మళ్ళీ ఫైనల్ నోటిఫికేషన్ తీసుకొస్తారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ చూసి మీరు ఎవరు కూడా వరి కావాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫైనల్ నోటిఫికేషన్ వస్తుందో లేక్స్ అనేది దాన్ని బేస్ చేసుకుని ఎఫ్టిఎల్ బఫర్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. రైట్. ఇప్పటివరకు మీరు మీ అన్ని కన్స్ట్రక్షన్స్లో టోటల్గా చూసుకుంటే ఎంతమంది కస్టమర్స్ తోటి మీరు లింకప్ అయి ఉన్నారంటే ఏం చెప్పారు? ఆల్మోస్ట్ 25,000 ఫ్లాట్స్ ఆల్రెడీ డెలివర్డ్ అండి లాస్ట్ 30 ఇయర్స్లో. నెక్స్ట్ ఒక 2 ఇయర్స్లో మోర్ దెన్ 10,000 ఫ్లాట్స్ మేము డెలివరీ చేయబోతున్నాము. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ద గ్రూప్ అండ్ ఎవ్రీబడి. సో వీ హోప్ టు గివ్ అండ్ రెండర్ అవర్ సర్వీసెస్ అండ్ ట్రై యాజ్ మచ్ యాజ్ టు టెక్నికల్ ఎక్విప్ అవర్ సెల్ఫ్స్ సో దట్ వీ కెన్ ప్రొవైడ్ బెటర్ హోమ్స్ టు లివ్. ఇక్కడైతే ఇప్పుడు మీరు ఎల్బీ నగర్లో ప్రాజెక్ట్ చెప్పారు, ఇక్కడ కొన్ని 1-2 ప్రాజెక్ట్స్ చెప్పారు. సో ఒకసారి మీకు ఎప్పుడైనా కనుక వీలుంటే సో మీరు చూపించగలిగితే అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రజలకు చేరవేయడానికి ఒక అవకాశం తప్పకుండా చేద్దామండి. ఒక ప్రోగ్రామ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా మనం రెడీ చేసుకొని కొద్ది డ్రోన్ వీడియోస్ తీసుకొని అందరికి అర్థమయ్యే విధంగా కొద్ది టెక్నికల్ ఇవాల్యుయేషన్లో ఇంకొక ఇంటర్వ్యూ మనం చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. అది మేము మా టీం వర్క్ చేస్తున్నారు దానిపైన. అది వచ్చిన తర్వాత ఒక వైట్ బోర్డ్ సెషన్ లాంటిది పెట్టుకుందాం. తప్పకుండా సార్. ఎందుకంటే ఈ రోజుకి నిజంగా కన్స్ట్రక్షన్స్లో ఉన్న లోపాలతో సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కడెందుకు ప్రైమ్ ఏరియాలో ఉన్న ఫ్లాట్సే
ఈరోజు ఎంతో లీకేజెస్ సిపిఎస్ తోటి బాధపడుతున్న సందర్భం ఉంది. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? మీరేమైనా అటువంటి అనుభవిస్తున్నారు? అనిపిస్తున్నాయి ఇప్పుడు. అందుకని Absolutely. సిపిఎస్ Yeah. అంతే అంతే కదా సార్. ఎవరు దేని గురించి బాధపడుతుంటారో ఆ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాను. నన్ను కూడా మా ఆపోజిట్ ప్లాట్ఫామ్ అదే అడుగుతాను. అటువంటి ఏం లేవండి. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్, కొత్త టెక్నిక్స్ అటువంటివన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు అన్ని న్యూ టెక్నాలజీస్ వచ్చాయి. ట్రూ. అందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బీ నెక్స్ట్ 10 yearsలో ఈజ్ గోయింగ్ టు బీ ద వెరీ గుడ్ వండర్ఫుల్ ప్లేస్ టు లివ్ ఇన్. అండ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ కూడా రాబోయే రోజుల్లో వస్తాయి. వీ హోప్ ఫర్ ద బెస్ట్. కమర్షియల్ బిల్డింగ్స్ నేను మేము చూశాను, అలాగే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా చూశాను. ఓన్లీ కన్స్ట్రక్షన్ సైడే ఉన్నారండి? అదర్వైజ్ ఈ ల్యాండ్లు కూడా సపరేట్గా మీరు సేల్ చేసే దాంట్లో ఏమైనా ఉన్నారా? ఓన్లీ ల్యాండ్స్? ఓన్లీ ల్యాండ్స్ అంటే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్ ఒక 2 వెంచర్స్ ఉన్నాయి మావి. లియోనియా పక్కన వాసవి గ్రీన్ లీఫ్ అని ఒక వెంచరు, ఇప్పుడు లియోనియా రిసార్ట్ పక్కన మన షామీర్పేటలో. దాంతోపాటు షాద్ నగర్ దగ్గర బాలానగర్లో వాసవి వైట్ లోటస్ అని ఒక ప్రాజెక్ట్. ఈ 2 లేఅవుట్ ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నాము. ఇంకా అడిషనల్ ఒక 2 ప్రాజెక్ట్స్ కూడా అక్వైర్ చేశాము. త్వరగా వీ విల్ అనౌన్స్ దట్ వన్. ఇంకా అది లైనప్ అవ్వలేదు అనుకోవచ్చా? అండర్ పర్మిషన్స్. ఓకే ఓకే, చాలా సంతోషం సార్. రియలీ విజయ్ కుమార్ గారి లైఫ్ జర్నీ తీసుకుందాం ఫస్ట్, తర్వాత మీది తీసుకుందాం అనుకున్నాను. విజయ్ గారు ఏమన్నారంటే, లేదు ఫస్ట్ అభిషేక్ తీసుకోవాలి, తను వచ్చిన తర్వాత నాకు ఎనర్జీ పెరిగింది, స్ట్రెంగ్త్ పెరిగింది, ఫస్ట్ అభిషేక్ ఇచ్చిన తర్వాత నేను ఇస్తానమ్మా, అప్పుడు నా జర్నీ ఇస్తాను. అలా ఏం లేదండి. ఎప్పుడు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాము. మన అందరు యాన్సిస్టర్స్కు, మన పీపుల్ ఎల్డర్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఆల్వేస్ ఐ హ్యావ్ హై రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాము. వాళ్ళ ఎఫర్ట్తోనే మనం ముందుకు పోతున్నాం. వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకొని అదేవిధంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నామండి. ఇంత బిజీ హడావిడిలో మీకు ఫ్యామిలీకి టైం ఇచ్చే అవకాశం ఉంటుందా సార్? ఏదో ట్రై చేస్తున్నాం మేడం. కంప్లైంట్ చేయని వైఫ్ అటు ఎవరు ఉండరు, కంపల్సరీ కంప్లైంట్ చేస్తారు. ఇక ఏదో దాన్ని నెట్టుకొస్తున్నాం అంతే. ఇంకా సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ.